అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి. నో ప్రాబ్లం. ఓకే. కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటే అన్ని బాగానే ఉంటాయి. ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటికి రావాల్సింది ఏం లేదు. వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి వెళ్తే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్. మీరు ఛానల్ ఓనర్ అయితే అందరూ ఎదురుగుండా యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు. అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి. ఇప్పుడు జరగదు. ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజ్కి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే తను ఒక స్టార్ అయ్యాడు. అవును. అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. సో అంత ఇది క్లోజ్నెస్. ఏమండి అన్నదమ్ములు 3 పెళ్ళి ఇడిపోతున్నారు. ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అంటే అవతల ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది. ఇప్పుడు 3 పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరే తెలుసు. ఊరందరూ తెలియదు కదా. అది ప్రాబ్లం కాదు. మనది ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో అనుకుంటారు. ఏమీ లేని చోటే రాసేస్తున్నారు. ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా. తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది. అంటే ఫ్యామిలీస్ మధ్య మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు. పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు. సునీల్ ఫ్యామిలీ అందరూ. సునీల్ ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును. అదే భీమవరం. అంటే తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగా కంఫర్ట్. ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఫైనల్ గా. మనం ఏ షూటింగ్ బిజీలోనే ఉంటాను నేను. షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకునే లోపల ఆడికి ఏదో కంపారిపోయే ప్రోగ్రామ్ మీద ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి. ఎంతకాలం అడ్జస్ట్ చేసుకుని చేసాం. ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 2 పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది. అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను. కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చేసేదేం లేదు. వెళ్ళి వాళ్ళు వెళ్తుంటారు, వచ్చి వాళ్ళు వస్తుంటారు అంతే. అంతేనా? అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే చూడమని ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా లేకపోతే వాళ్ళు చూడండి? నేను ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్లీ. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి, నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారెంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉందనేమో. సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్? అంటే మా ఫ్యామిలీ ఎవరో ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాల్లో మామూలుగా చెప్తున్నా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు నాకు ఫోన్ చేస్తారు, ఇదేంటి ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి, బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తానే. ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని సినిమా గురించి డిస్కషన్ ఉండదు. అంతా బయటే. అసలు వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, నేను వాళ్ళ గురించి ఏం చెప్పను. మా మనవాళ్ళు కూడా పెద్ద నేను సినిమా యాక్టర్ అని ఏం అనిపించదు వాళ్ళకి. వాళ్ళకి సినిమాలు చూస్తారు, ఇడిగో తాత వచ్చారు అంటారు అంతే. ఎక్కువ సీరియస్ గా తీసుకో. అది ఎలా అయిందంటే అండి, నేను క్లాసికల్ డాన్స్ ఇష్టం అండి బాగా. నేను మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వెంపటిసిన సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుందామని, మాది డెల్టా పేపర్ మిల్ అని పేపర్ మిల్ ఉండేది. మా పెద్దనాన్నగారు ఎండి ఉండేవారు. పేపర్ మిల్. ఆయన ఏం చేశారంటే మార్కెటింగ్ మేనేజర్ కింద జాబ్ ఇచ్చి, బలరామ్ గారు అని ఇంకో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయనకి కళలు అంటే ఇష్టం బాగా. బాలమురళీకృష్ణ వీళ్ళు అందరూ బాగా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే చెన్నైలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి డెల్టా పేపర్ మిల్ నన్ను మార్కెటింగ్ మేనేజర్ కింద పంపించారు. నేను అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా మార్కెట్లోకి వెళ్ళి ఆ పేపర్ దాని గురించి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒక రోజు మెసేజ్ వెంపటి గారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చాలా ఊర్లో ఇచ్చాకనే నేర్చుకోవడానికి వెళ్ళాను.
అవునా? ఉమ్. ఓకే. తర్వాత నేను ఓ రోజు భోజనం చేస్తుంటే వాడు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, సార్ హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు బాగుంటారు, చేస్తారా సార్? సరే అని వెళ్తే ఆయన లేదు డైరెక్టర్ గారు. ఉమ్. కార్డు ఇచ్చి వచ్చా. నా అసలు పేరు రమేష్. మొన్నాడు అప్పుడు సెల్ ఫోన్స్ ఏం లేవు, ల్యాండ్ లైనే. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. ఎవడో నువ్వు అన్నాడు. ఆయన సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు, పెద్ద డైరెక్టర్. అవును, సాంబశివరావు గారు, పి సాంబశివరావు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆయనకి లోన్ ఇస్తాం సినిమా కంటే, కథ ఓకేంది, రేవతి హీరోయిన్, ఇప్పుడు 80+ లో ఉన్నారనుకుంటా. మధు అంబట్ ఏమో ఇది కెమెరా. చూసి నువ్వెవడో అన్నారు. నేనే సార్ రమేష్. ఏమన్నా నువ్వు రమేష్ అరవింద్ అనుకున్నాను, కన్నడ ఆర్టిస్ట్ నువ్వా, బాగానే ఉన్నావులే అని. డివిఎస్ రాజు గారు చైర్మన్ కింద ఉండేవారు. వెళ్ళి ఆయన కనిపించాను. కనిపిస్తే నీ కాలితే తీసుకో, ఈడు మా ఊరుడే, మా చుట్టం, నీకు అవసరం అయితే తీసుకోవాడిని, నా రికమెండేషన్ అయితే ఏమి ఉండదు అన్నారు డివిఎస్ రాజు. తర్వాత మధు అంబటి దగ్గర తీసుకెళ్తే, ఈడు బాగా యంగ్ ఉన్నాడు, రేవతి ఏమో కొంచెం ఇదిగా ఉంటుంది, రేవతికి తమ్ముళ్ళో ఉంటాడేమో. లేదే, వేరే హీరోలు ఎవరు, ఈడు బాగానే ఉన్నాడులే అని డైరెక్టర్. తర్వాత రేవతి గారి దగ్గరికి ఆవిడేమో, నాకు యాక్టర్ బాగానే ఉంది, ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, మీరు కావాలితో పెట్టుకుని నాకేమో అబ్బాయి. అలాగే సినిమా స్టార్ట్. సో రేవతి గారి ఫస్ట్ ఫిల్మే రేవతి గారితో. ఆ తర్వాత నేను చాలా, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, మనం ఎలాగే చేయాలి ఇలా ఆలోచించాను. ఆ సినిమా 2 ఏళ్ళు రిలీజ్ అవ్వాలి. తర్వాత ఆయన ఏం చేశారంటే, రామానాయుడు గారు బాగా ఫ్రెండ్. ఏ సినిమా అది? మృగతృష్ణ. మృగతృష్ణ. నేషనల్ ఇది వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. ఎన్ఎఫ్డిసి సహకారంతో చేసిన సినిమా అది. ఆ తర్వాత నాయుడు గారిని సినిమా రిలీజ్ చేసి పెట్టమని సాంబశివరావు సినిమా చూపించారు. రాఘవేంద్ర గారికి అందరికి చూపించారు. ఆయన నాయుడు గారి సినిమా చూసి, నేను ఈ సినిమా రిలీజ్ చేయలేను కానీ ఆ అబ్బాయి బాగున్నాడు, నా సినిమాలో వేషం ఉంది అని, సర్పయాగంలో నాకు ఆ రోజాని రేప్ చేసే క్యారెక్టర్, ఆ వాణి విశ్వనాథ్తో సాంగ్ ఉంటుంది నాకు, అందులో ఆ వేషం ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్. పరశురు బ్రదర్స్ ఆ తర్వాత చాలా సపోర్ట్ చేశారు నన్ను చాలా సినిమాల్లో. నా కోసం చెప్పినప్పుడే రాజా రవీంద్ర వస్తాడు ఇలా అని, క్యారెక్టర్ పేరు నా పేరు చెప్పేశారు. చాలా అప్పట్లో నాకు ఫుల్ సపోర్ట్ పరశురు బ్రదర్స్. రాజా రవీంద్ర అనే పేరు ఎప్పుడు పెట్టుకుంది? నేను తమిళ్లో యాక్ట్ చేసినప్పుడు ఏమైందంటే అండి, మర్చిపోయాను, ఈ మృగతృష్ణలో హీరో పేరు రవీంద్ర, నా పేరు రమేష్ కదా. ఆయన అన్నారు సాంబశివరావు, మా కృష్ణ గారు అబ్బాయి పేరు కూడా అదేనే, కన్ఫ్యూజ్ అవుతారు, నీ పేరు మార్చుకో అని. ఇంట్లో నా పేరు రవి అని పిలుస్తారు మా ఫాదర్ మదర్ సిస్టర్ అందరూ. సరే రవీంద్ర ఏదో బాగానే ఉందండి హీరోగా. ఎందుకైనా సంబంధం లేకుండా రవి అని పిలవటం? ఇంట్లో ఏం మరి పెట్టనేం రవి, రమేష్ కి మామూలు రవి అంటారు. ఈ రవికి రవీంద్రకి బాగానే ఉందని రవీంద్ర అని పెట్టుకున్నాను. తమిళ్కి వెళ్తే తమిళ్లో ఒక రవీంద్ర ఉన్నాడు, ఆడు నాకులాగే ఉంటాడు. సరే పేరు మారుద్దామని భాగ్యరాజా భారతీరాజా లాగా రవీంద్ర రాజా అని పెడదాం అనుకున్నా. రెగ్యులర్ గా ఉంటదేమో అని రాజా తెచ్చి ముందు పెట్టా. అది రాజా రవీంద్ర అయింది. ఓకే, ఇదే అన్నమాట కథ. రాజా రవీంద్ర అని. సో ఫస్ట్ ఫిల్మ్ లోనే రేవతి లాంటి, అప్పటికే ఆమె డాన్స్ మాస్టర్ కమలాసన్ ఇవన్నీ చేసి అవన్నీ అయిపోయినాయి. అంజలి అప్పుడు ప్రేమ వచ్చిందా? ప్రేమ రాలేదు. ప్రేమ ఏమో ఐడియా లేదు. డాన్స్ మాస్టర్ తర్వాతే కదా అది. ప్రేమ కూడా వచ్చేసి డాన్స్ మాస్టర్ అంటే 87 ఆ టైం లోనా? అంతే. 87 అనుకుంటా. నేను చేసింది 85 86 అప్పుడే. ఓకే. ఇందులో వాణి విశ్వనాథ్ గారితో సాంగ్ రోజా, ఆ తర్వాత సితార్తో జీవన్ చదరంగం సినిమా చేశాం మనం, ప్రసాద్ గారు, బోగల్ ప్రసాద్ గారి సినిమా అది. ఎస్పి ముత్తురామన్ డైరెక్టర్, రజనీకాంత్ ఐఎస్ ఫిల్మ్స్ చేసిన డైరెక్టర్ ఆయన. సురేష్ నేను చచ్చిపోయాక ఆ అమ్మాయి సితార హీరోయిన్. అలా మెయిన్ క్యారెక్టర్లు వేసుకుంటే అలా అలా ఇంకా పరశురు బ్రదర్స్ ఏ సినిమా రాసినా మనకు వేషం కంపల్సరీ. సర్పయాగం అనుభవం ఏంటి? సర్పయాగం చేసిన సోమన్ బాబు గారు ఆయన ఫిలాసఫీ